ప్రజలకి మెడికల్ కాలేజీలు పోతే అతి తక్కువకి మెడికల్ సీట్లు లభించే అవకాశం కోల్పోతున్నామని తెలిసినా సరే నిస్సిగ్గుగా నీచ జర్నలిజం చేసే పత్రికలు అబ్బెబ్బే పీపీపీ అంటే ప్రజలకు ప్రయోజనం అని చెప్పి దొంగ వార్తలు రాస్తున్నారు. నీచ జర్నలిజం చేస్తున్నారు. ఈ దరిద్రులే, ఈ రాక్షసులే, ఈ నీచులే ఇదివరకు కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం కరెక్ట్ అని ఇచ్చారు. వీళ్ళు ఇలా రాయడం వల్ల ఆయా సంస్థల నుండి అడ్వర్టైజ్మెంట్ రూపంతో కోట్ల రూపాయల డబ్బులు నొక్కేస్తుంది. వీళ్ళే నష్టపోయి ఆస్తులు అమ్ముకుని అన్యాయం అయిపోతున్నది మధ్యతరగతి పేద ప్రజలు. అయినా సరే ఈ రాక్షసుల యొక్క ఆకలి తీరట్లేదు. ఈ ప్రజల్ని తప్పుదో పట్టించి నీచమైనటువంటి వార్తలు రాసి ప్రజల్ని దొంగలుగా చేసి ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు ఈ దరిద్రులు. తాజాగా కరెంటు బిల్లులు అనవసరంగా ఎక్కువ కట్టించుకున్నారు, ఆ కట్టించుకున్న డబ్బులు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి ట్రిబ్యునల్ ఆదేశిస్తే ఆ ట్రిబ్యునల్ మీద హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా వెనక్కి ఇచ్చేయండి అని చెప్తే సుప్రీంకోర్టుకు వెళ్ళి సరే వెనక్కి ఇవ్వకుండా మాత్రం స్టే ఇస్తున్నామని సుప్రీంకోర్టు ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటంట. అంటే రాష్ట్ర ప్రజలకి నష్టమే కదా, రాష్ట్ర ప్రజలకు వెనక్కి రావాల్సిన డబ్బుల్ని ఆపేయడమే కదా, రాష్ట్ర ప్రజల్ని నాశనం చేయడమే కదా, రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమే కదా. దాన్ని గొప్పగా చిత్రీకరిస్తా వార్త రాసినటువంటి నీచత్వం ఈనాడు జర్నలిజానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది అంటే ప్రజలకు నష్టం సంభవించింది. విద్యుత్ వాణిజ్య వినియోగదారుల నుంచి అంటే ఎవరో మనందరం వసూలు చేసిన సుంకాల్లో 6 పైసల నుంచి రూపాయికి పెంచుతూ 2022 ఏప్రిల్ 8న అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 7ను కొట్టేస్తూ దాని ప్రకారం వసూలు చేసిన 6,200 కోట్ల మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి చెల్లించాలి. ఏపీ హైకోర్టుగా జూన్ 26న జారీ చేసిన ఆదేశాల మీద స్టే విధించింది. ఆ రోజు నేను రాశారు జగన్ దుర్మార్గానికి కోర్టు చెక్ అని చెప్పారు. మరి ఆ డబ్బులు వెనక్కి ఇవ్వమంటే ఇప్పుడు ఎందుకు ఇయ్యరు అంటే ఇప్పుడు మాత్రం ఇవ్వక్కర్లేదు, ఇవ్వద్దు అంటే ఆ రోజున జగన్ మీద తిట్టడానికి వార్త ఓకే. అదే ప్రజలకు ఆ డబ్బులు 6,200 కోట్లు వెనక్కి ఇవ్వాలంటే మాత్రం వద్దు అని స్టే ఇవ్వడం ప్రభుత్వానికి కొరటంట. ప్రజలకు నష్టం అని రాయరు ఇక్కడ. 6,200 కోట్లు ప్రజలు నష్టపోయినట్టు ఇక్కడ అది రాయరు అనమాట. వీళ్ళ నీచ జర్నలిజం, కవరింగ్ జర్నలిజం అనేది ఈ తరహాలో నుండి ఇది రాజ్యాంగపరమైన అంశం కాబట్టి మేము ఈ కేసును అంటాం. ప్రస్తుతానికి హైకోర్టు తీర్పులో రిఫండ్ అంశం మీద స్టే ఇస్తున్నాం. ఈ కేసు తేలేంతవరకు హైకోర్టు చెప్పినట్టుగా ప్రతివాదులు పెన్షన్ సుంకం చెల్లించాల్సిన అవసరం లేదు. 1994లో జారీ చేసిన జీవో ప్రకారం 6 పైసల సుంకం మాత్రం వసూలు చేయాలని జస్టిస్ నరసింహ ఆదేశించారు. తదుపరి విచారణ 2026 ఫిబ్రవరికి. మరి కోర్టులు న్యాయం అంత వేగంగా వస్తున్నాయో చూసుకోవాలా.